SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా కేసీఆర్ నిశానాను ఎవరూ చెరిపివేయలేరు. కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. కేసీఆర్ నిశానాను ఎవరూ చెరిపివేయలేరు అని తెలంగాణ అంటే కేసీఆర్ అని, కేసీఆర్ అంటే తెలంగాణ అని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆర్కేపురంలో సురభి హోటల్లో డివిజన్ అధ్యక్షులు పెండ్యాల నగేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో కష్టపడి మంచి మెజారిటీతో గెలిపించారని, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే ఉత్సాహంతో పనిచేసి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును భారీ మెజారిటీతో గెలిపిద్దామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 63 లక్షల మంది సభ్యత్వం కలిగిన పార్టీ అని, కొంతమంది నాయకులు స్వలాభం కోసం పార్టీ మారుతూ ఉంటారని అన్నారు. స్వప్రయోజనాల కోసం పార్టీ మారిన నాయకులకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. వ్యాపారస్తులు రాజకీయాల్లోకి వస్తే లాభనష్టాలను బేరేజ్ వేసుకొని పనిచేస్తారని అన్నారు. నిరంతరం ప్రజలకు సేవ చేసే బడుగు బలహీన వర్గాల నాయకుడైన కాసాన్ని గెలిపిద్దామని అన్నారు. 70 ఏళ్ల పైబడి కేసీఆర్ ఎండిన పంటలను పరిశీలిస్తుంటే ముఖ్యమంత్రి ఏమో ఐపీఎల్ మ్యాచ్లను చూసి సేద తీరుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులకు పాలన చేతకాక గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని విమర్శిస్తున్నారని అన్నారు. ఈ సీఎంకు ప్రజా సమస్యలపై అవగాహన లేదని, ప్రజలకు ఏం కావాలో ఆలోచించే వ్యక్తి కాదని అన్నారు. కేసీఆర్ ఒక విజన్ ఉన్న నాయకుడని, ఆ విజయంతోనే ప్రజలకు ఎలాంటి కష్టాలు లేకుండా 10 ఏళ్లు పరిపాలన సాగించాడని తెలిపారు. ఎమ్మెల్సీ దయాకర్ గుప్తా, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ శ్రీధర్, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ, నియోజకవర్గం మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ పటేల్ సునీతారెడ్డి, రామ్ నరసింహగౌడ్, డివిజన్ అధ్యక్షులు పెండ్యాల నగేష్, మహిళా అధ్యక్షురాలు డిక్కి ఊర్మిళారెడ్డి, మంత్రి రవీందర్రావు, దుబ్బాక శేఖర్, రామాచారి, గొడుగు శ్రీనివాస్, వెంకట్ గౌడ్, సాజీద్, మురళీధర్ రెడ్డి, శ్యామ్ గుప్తా, రహీం, రమేష్, అనురాధ, శ్రీనివాసరెడ్డి, కొండ్ర శ్రీనివాస్, శ్రీమన్నారాయణ, పెంబర్తి శ్రీనివాస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కౌంటింగ్ వరకు కూడా వాళ్ళు అదే ధీమాతో ఉంది, అదే విధంగా పనిచేస్తున్నారు, అదే విధంగా నమ్మకం పెట్టుకున్నారు. కానీ మీరు దాన్ని తిరగరాసి మీరందరూ కష్టపడి మేము ఈ బూతులలో మీరంటే అక్కడ ఉన్నట్టుంది మీరు కూడా గణేష్. సో మీరందరూ కూడా కష్టపడి బాగా బోతు తిరిగి ఒక ఎన్ని విభేదాలున్నా పక్కన పెట్టి పోలింగ్ రోజు మాత్రం అందరూ కూడా సహకరించినందుకే ఈరోజు నిజంగానే మన డివిజన్ లో మెజార్టీ రావడం జరిగింది. మీకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆర్కేపురం సరునగర్ కౌంటింగ్ కాగానే వాళ్ళు వేసిపోయింది, ఎందుకంటే అర్థమైపోయింది ఇంకా మాకు ఏం ఉండదు. అండి, ఇక్కడ మేము మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కేపురం డివిజన్లో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి నగేష్ గారి, మా డివిజన్ ప్రెసిడెంట్ అయిన నగేష్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మన శాసనసభ్యురాలు, మా ప్రియతమ నాయకురాలు సబితమ్మ గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు సమావేశం జరుపుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా నేను ఈ ఎంపీ ఎలక్షన్స్ గురించి రంజిత్ రెడ్డి గారిని ఒక మాట అడగదలుచుకున్నానండి. ఎంతో సన్నిహితంగా ఉంటూ మొన్నటి వరకు కేసీఆర్ గారు మహోన్నత వ్యక్తి అని చెప్పుకుంటూ ఈ డాక్టర్ రంజిత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో చెప్పి ఓట్లు అడుక్కొని గెలవడం జరిగింది. ఆ రంజిత్ రెడ్డి గారి మొహం చూసి ఎవరు ఓట్లేయలేదు. కేసీఆర్ గారు నియమించిన ఒక వ్యక్తిగా అందరూ బీఆర్ఎస్ పార్టీ పట్ల గల అభిమానంతో ఓట్లేసి గెలిపించడం జరిగింది. అట్లా గెలిచిన రంజిత్ రెడ్డి గారు ఇవాళ ఏయో ఆశించి ఎందుకు వెళ్ళిండో మరి, వేరే పార్టీలకు వెళ్ళి వేరే కండువ కప్పుకోవడం అనేదే సిగ్గుచేటు. ఆయన ఎందుకు పోయిండో మాకు తెలియదు. ఓడిపోవడం అనేది ప్రజలలో అసెంబ్లీ ఎలక్షన్లో తెలియక ఒక చిన్న పొరపాటు, వీళ్ళ అనవసరమైన తెలియని వాగ్దానాలు, నెరవేర్చని వాగ్దానాలన్నీ విని మోసపోయి వాళ్ళకు ఓట్లు వేయడం జరిగింది. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లో డివిజన్ పార్టీ శ్రేణుల విస్తృత సమావేశం జరిగింది. మరి దీనికి ముఖ్య అతిథిగా మహేశ్వరం గౌరవ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు హాజరై పార్టీ శ్రేణులని రాబోయే ఎన్నికల్లో ఎలా పనిచేయాలో దిశానిర్దేశం చేస్తూ ప్రభుత్వం గతంలో అధికార పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని ఏ విధంగా బద్నాం చేయాలని చూస్తుందో పూసగుచ్చినట్టు వివరించి మరి ప్రతిపక్షాల ఆరోపణలకి తగు సమాధానాలు ఇచ్చే విధంగా మా క్యాడర్ని మొత్తం కూడా సమాయత్తం చేశారు. మరి
గత 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పాలించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో, ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని, అలాగే ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి కేసీఆర్ గారి దగ్గర నుంచి మిగతా నాయకులందరినీ కూడా ఏ విధంగా బ్లేమ్ చేయాలో, ఏ విధంగా బద్నాం చేయాలో అని చెప్పి ఆలోచిస్తూ రోజుకొక అభాండం వేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆ రోజు ఏ విధంగా అడ్డగోలు వాగ్దానాలు చేసి మేము 2000 ఇస్తే 4000 ఇస్తాం, కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలు ఇస్తే తులం బంగారం కూడా ఇస్తామని చెప్పేసి, ఆడపిల్లలకి మహిళలకు స్కూటీలు ఇస్తామని చెప్పేసి, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి రకరకాల వాగ్దానాలతో, అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వంగా, తెలంగాణ సాధకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని, వారి విధాన నిర్ణయాలన్నింటినీ కూడా బద్నాం చేయాలనే ఉద్దేశంతో ఎన్నో రకాలుగా అబాస్ పాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మరి నమస్కారం. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ గారి ఆధ్వర్యంలో బూత్ స్థాయి కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇందారెడ్డి గారు హాజరై ఈ ఎలక్షన్లో, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాసాని జ్ఞానేశ్వర్ గారు ఏ విధంగా గెలిపించుకోవాలి, ఏ విధంగా పార్టీ శ్రేణులు పనిచేయాలి అని చెప్పేసి ఒక దిశానిర్దేశం ఈరోజు మా కార్యకర్తలందరూ కూడా వారు చేసినారు. ఈ సందర్భంగా మేడం గారు మాట్లాడుతూ, కాసాని జ్ఞానేశ్వర్ గారు బడుగు బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తి. 96 కులాలను, బీసీ కులాలను ఏకతాటిపై తీసుకొచ్చి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి యొక్క సమస్యలను ఆ రోజు ఏకరు పెట్టినారని చెప్పి గుర్తు చేశారు. అదేవిధంగా కాసాని జ్ఞానేశ్వర్ గారు గతంలో రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు జడ్పీ చైర్మన్గా కూడా పనిచేసిండ్రు. అదేవిధంగా ఎమ్మెల్సీగా కూడా పనిచేసిండ్రు. రంగారెడ్డి జిల్లా ప్రజల పట్ల, రంగారెడ్డి జిల్లా సమస్యల పట్ల, చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్న సమస్యల పట్ల వారికి పూర్తి అవగాహన ఉంది. కాబట్టి గౌరవ కేసీఆర్ గారు ఈరోజు చేవెళ్ల అభ్యర్థిగా ఒక బీసీ నాయకుడిగా కాసాని జ్ఞానేశ్వర్ గారిని తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా సబితా ఇందారెడ్డి గారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో మహేశ్వరం నియోజకవర్గంలో మొన్ననే చూసినాం మనం, అసెంబ్లీ ఎలక్షన్లో ఏ విధంగా అయితే మెజారిటీ వచ్చిందో బీఆర్ఎస్ పార్టీకి. ప్రతి ఒక్క బూత్లో కూడా ఈ మహేశ్వరం నియోజకవర్గంలో ఖచ్చితంగా మెజార్టీ తీసుకొని వచ్చి కాసాని జ్ఞానేశ్వర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించేలాగా ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ విధంగా తెలియజేసుకుంటూ, అదే